అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితంలో ఉత్థాన పతనాలు రెండు ఉంటాయి. అంటే గెలవడం ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. ఈ రెండింటిని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఒక మనిషి ఎదగాలి అని అంటే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటే, ఏది ఉంటే ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో గెలుపు ఓటములు అనేవి చాలా సహజం. అయితే ఈ గెలుపు ఓటములని ఎవరైతే సమానంగా చూడగలుగుతారో అటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అంటే విపరీతమైనటువంటి గర్వం రాదు, ఓటమి ఎదురైనప్పుడు అంతకు మించినటువంటి నిరుత్సాహం కూడా రాదు. గెలుపు ఓటములని ఒకేలా తీసుకోగలుగుతారు. ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటాడు. అయితే గెలిచినప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఓడినప్పుడు మాత్రం మనిషి మళ్ళీ నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కష్టం వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక సుఖం ఉంటుంది అనేటువంటి ఆలోచన, గెలుపు వెనకాల ఓటమి, ఓటమి వెనకాల గెలుపు, ఈ రెండు కూడా సహజమైనటువంటి విషయాలు అనేటువంటి ఆలోచన ధోరణి మనిషికి ఉండాలి. అయితే ఒక మనిషి ఎదగాలి అని అంటే ఆ మనిషికి చక్కటి ఆలోచన ధోరణి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆలోచన ధోరణిలో మనకి సర్వసాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్గా ఆలోచించుకోవటం, రెండోది నెగిటివ్గా ఆలోచించుకోవటం. ఎవరైతే తన మీద తనకి నమ్మకం లేక సెల్ఫ్ డౌట్ ఉన్నటువంటి వ్యక్తులు నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటారు ప్రతిదాన్ని కూడా. ఇది చాలా కష్టం, ఇది సాధ్యం కాదు, నేను ఇంత కింద స్థాయి నుంచి పైకి ఏ విధంగా వెళ్ళగలుగుతాను, ఈ ఓటమి వల్ల నాకు చాలా నిరాశ నిస్పృహలు వచ్చినాయి, ఇక నా వల్ల కాదు అనేటువంటి ఆలోచన ధోరణి నెగిటివ్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు ఉంటే, పాజిటివ్గా ఆలోచించేటటువంటి వ్యక్తులు నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, చాలామంది ఈ విధంగా ఒడిదుడుకులు ఎదుర్కొని గెలిచినటువంటి వాళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి, వాటిని స్ఫూర్తిగా తీసుకుంటాను, ఖచ్చితంగా మళ్ళీ ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఆలోచన ధోరణితో కొంతమంది పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైతే పతనం చెందామో ఆ పతనం చెందినప్పుడు మనం ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి అలవాటు చేసుకోగలిగి ఆ చక్కటి ఆలోచనను కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఇది మనం గ్రహించగలగాలి. ఎవరైతే ఆలోచనలు చక్కగా చేయగలుగుతారో వాళ్ళు చక్కటి పనులు కూడా చేయగలుగుతారు. రెండవదే కార్యాచరణ. ఆలోచించుకున్నంత మాత్రం చేత మనం అనుకున్నది సాధించగలుగుతామంటే చేయలేం. వెంటనే ఇమీడియట్గా దానికి యాక్షన్ ప్లాన్ అనేది చాలా ప్రధానమైన అంశం. ఎవరైతే ఆచరణలో కూడా చూపిస్తారో, దాని కార్యాచరణ చేసి చూపించి చక్కగా తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్ళగలుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే చక్కటి ఆలోచన, అట్ ది సేమ్ టైం దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది మనం చేస్తున్నామా లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచించుకుంటూ కూర్చొని ఎంతసేపు ఆలోచనలతోనే ఇది చేద్దాం అది చేద్దాం అనే ఆలోచనలు రావటం, దాన్ని వాయిదా వేయటం, మళ్ళీ ఇంకొక ఆలోచన ఏదో చేయటం, దాన్ని కూడా ఆచరణలో పెట్టకుండా వాయిదా వేయటం కనుక చేస్తే మనం ఏమి కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండదు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆలోచించినటువంటి దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత వెంటనే రిజల్ట్స్ వస్తాయంటే వెంటనే రిజల్ట్స్ రావు. నిరంతరమైనటువంటి ప్రయత్నం కావాలి. ఆ చేసేటటువంటి పనిని మనసు పెట్టి చేయాలి, శ్రద్ధగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ చేసేటటువంటి క్రమంలో మనిషికి ఓర్పు, సహనం కావాలి. కారణం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా నువ్వు ఏదైతే అనుకోలేదో అది జరిగేటటువంటి పరిస్థితులు కూడా జీవితాల్లో ఉంటాయి. అయినా కూడా ఓపికగా, సహనంగా నీ ప్రయత్నాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగేయకుండా ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇవన్నీ జరగాలంటే మనిషికి సంకల్ప బలం చాలా అవసరం. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం అది సాధించాలనేటువంటి కోరిక బలంగా ఉండాలి. నీ సంకల్పం బలమైనది అయినప్పుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కూడా వెనకడుగేయకుండా నిన్ను నువ్వు నిరంతరం మోటివేట్ చేసుకుంటూ, కష్ట సమయాల్లో నీకు నువ్వే తోడుగా ఉంటూ, నిరాశ నిస్పృహలో వచ్చినప్పుడు నిన్ను నువ్వే
ఓదార్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే, ఆ సంకల్ప బలం అనేది నీ దగ్గర ఉంటే ఏది ఏమైనా నేను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటంత వరకు నా ప్రయత్నాన్ని నేను ఆపను. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించుకుంటాను. నా శక్తి సామర్థ్యాలు నేను కించపరుచుకోను. నా మీద నాకు డౌట్ ఎప్పుడు కూడా పెట్టుకోను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాననేటువంటి ఆలోచన నీ సంకల్ప బలం బలమైంది అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇబ్బంది వచ్చింది అని అనుకున్నప్పుడు నేను మళ్ళీ తిరిగి లేవగలను. కెరటం నాకు ఆదర్శం. ఎందుకనంటే ఎగిసిపడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అని వివేకానంద చెప్పినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో అది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవితంలో ఉత్థాన పతనాలు రెండూ ఉంటాయి. మనం ఒక్కసారి చూసుకుంటే చాలా విజయాలు సాధించినటువంటి సంఘటనలు మన జీవితాల్లో ఉంటాయి. విజయాలు ఏంటంటే చదువు విషయంలో చక్కగా చదువుకొని సర్టిఫికేట్ సంపాదించడం అవ్వచ్చు, లేదా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినటువంటి క్రమం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా నువ్వు జీవితంలో సాధించినటువంటి విజయాలు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో ఈ స్థాయికి వచ్చావు అన్నట్టు పుట్టిన దగ్గర నుంచి ఇవన్నీ నువ్వు సాధించినటువంటి విజయాలు. మరి వీటన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని అపజయాల నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నామో తెలుసుకొని విజయం దిశగా మళ్ళీ చక్కటి ఆలోచనతో, చక్కటి పనితనంతో, సంకల్ప బలంతో, నిరంతర ప్రయత్నంతో నువ్వు గనక ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దీనికి కావాల్సింది సంకల్ప బలం కావాలి. దాన్ని నువ్వు మెండుగా పెంచుకొని ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని కనుక నువ్వు తెచ్చుకుంటే, ఓర్పు సహనంతో కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆశించినటువంటి స్థాయికి నువ్వు వెళ్తావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. రెండింటినీ సమానంగా తీసుకోవడం అనేది తెలుసుకో. ఏది కూడా శాశ్వతం కాదు. గెలుపు వచ్చినా శాశ్వతం కాదు, ఓటమి వచ్చినా కూడా శాశ్వతం కాదు. జీవితంలో సుఖం వచ్చినా శాశ్వతం కాదు, దుఃఖం వచ్చినా శాశ్వతం కాదు. ఈ రెండు శాశ్వతం కాదు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు నిరంతరం సంతోషంగా ఉంటారు, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గెలుపు తర్వాత ఓటమి, ఓటమి తర్వాత గెలుపు. కొన్న కాలం గడిచిన తర్వాత నువ్వు పూర్తి నిష్ణాతుడు అయిన తర్వాత, అన్ని రంగాల్లో నువ్వు అనుభవం సాధించిన తర్వాత గెలుపు దిశగానే ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ విధంగానే వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.